ఇప్పటి వరకు జియో పాలిటిక్స్లో ఇలాంటి ట్విస్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. వెస్ట్లో యూఎస్ఏకి అగెన్స్ట్గా యూరోపియన్ నేషన్స్ అంతా కలిసి ఒక టాపిక్ పైన సై అంటే సై అంటున్నాయి. మనం ఆల్రెడీ చూసాం, కంట్రీస్ లైక్ స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళ ఆర్మీస్ని గ్రీన్లాండ్కి పంపిస్తున్నారు. గ్రీన్లాండ్ని వెనిజువెలా లాగా ఆక్యుపై చేస్తామంటే మేము ఎవ్వరం ఒప్పుకోమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి. అసలు గ్రీన్లాండ్ పైన యూఎస్ఏకి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రతి ఒక్క నేషన్ దీనిపైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో చెప్తా, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. జియోగ్రాఫికల్లీ గ్రీన్లాండ్ అనేది ఆర్క్టిక్ రీజియన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఫ్యూచర్లో వార్ కనుక స్టార్ట్ అయితే యూఎస్ఏ యొక్క స్పేస్ బేస్ నుంచి రష్యా అండ్ చైనా పైనకి ఈజీగా దాడి చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా గ్రీన్లాండ్లో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సో ఇవి కనుక యూఎస్ఏ చేతిలోకి వస్తే మీకు తెలుసు వాళ్ళని ఎలా రూల్ చేయొచ్చు. దీంట్లో మీకు తెలియని ఇంకో పాయింట్ ఏంటంటే, గ్రీన్లాండ్ ఇప్పుడు అండ్ ఇంతకు ముందు కూడా డెన్మార్క్లో ఒక పార్ట్. ఎంత ఓన్ గవర్నమెంట్ ఉన్నా సరే డెన్మార్క్ నుంచే ప్రతి ఒక్క ఆపరేషన్ జరుగుతుంది. యుఎస్ అండ్ యూరోప్ కాకుండా రష్యాకి కూడా గ్రీన్లాండ్ పైన కన్నుందని ఆల్రెడీ ఇంటిచ్చేసింది. సో ఇదంతా చూస్తుంటే వరల్డ్ వార్కి ప్రిపరేషన్లా అనిపిస్తుంది.